చిన్నప్పుడు మనకన్నా పెద్దవాళ్ళను చూసిన ప్రతిసారి వచ్చే ఆలోచన వాళ్ళలా మనం ఎప్పుడు పెద్ద అవుతామని. ఇప్పుడు పెద్దయ్యాక చుట్టూ ఉన్న చిన్నపిల్లలను చూస్తున్నప్పుడల్లా ఒక్కసారైనా చిన్నతనంలోకి వెళ్ళి వద్దామని ఎన్నోసార్లు అనిపించింది. ఉన్నప్పుడు భారమైన ఆ ప్రపంచం వెళ్ళిపోయినప్పుడు కావాలి అనిపిస్తుంది. బరువులు లేని రోజులు బాధ్యతలు వచ్చాక అదృష్టంలా అనిపిస్తాయి. ప్రేమతో దగ్గరకు తీసుకునే మనుషుల నుంచి ఈ ప్రేమకు నువ్వు పనికిరావనే మాటల వరకు, ప్రశాంతంగా పడుకునే రోజుల నుండి పడుకుంటే పదుల సంఖ్యలో గుర్తొస్తున్న సమస్యల వరకు, ₹1 ఇచ్చే ఆనందం నుండి 1,00,000 వస్తున్న సంతృప్తి లేని జీవితం వరకు, సాయంత్రం అవగానే స్నేహితులతో కబుర్లు చెప్పుకుని ఆడుకునే రోజుల నుండి రాత్రి పగలు నిద్ర మేలుకుని పనిచేసే రోజుల వరకు, బాధ వచ్చినా దెబ్బ తగిలినా ఎవరైనా తిట్టినా పరిగెత్తుకుని వచ్చి అమ్మకి చెప్పి ధైర్యం పొందుకునే రోజు నుండి కుటుంబానికి దూరంగా ఉంటూ ఒంటరితనంతో స్నేహం చేస్తూ బాధలను కాలి గోడల మధ్య కన్నీళ్లను కప్పుకునే దుప్పటి కింద దాచుకునే రోజుల వరకు ప్రతి దాన్ని రాసింది దేవుడే. ఒకసారి రాసిన ఏ అనుభవాన్నైనా దేవుడు మళ్ళా రాయడు. ఏదైనా దగ్గర ఉన్నప్పుడు అనిపించని సంతోషం దూరమైనప్పుడు కనిపిస్తుంది. కోట్లు పోసిన వెనక్కి తీసుకురాలేని వెలకట్టలేని జీవితమే మన బాల్యం. దాని మీద రాస్తున్న ఈ కావ్యం మన బాల్యానికి అంకితం.